టీటీడీ చుట్టూ ఏపీలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. టీటీడీ తాజా మాజీ చైర్మన్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డైలాగ్ వారికి దిగారు. నాతో పెట్టుకుంటే మర్యాదగా ఉండదని టీటీడీ చైర్మన్ వార్నింగ్ ఇస్తే నేను నీతోనే పెట్టుకుంటా అంటూ కౌంటర్ ఇస్తున్నారు మాజీ చైర్మన్. వైసీపీ పాలనలో భూమన తిరుమల్ని భ్రష్టు పట్టించారని, ఆయన చేయని దందా లేదని బీఆర్ నాయుడు ఆరోపిస్తే ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలుంటే సిబిఐ విచారణ జరిపించాలంటూ ఛాలెంజ్ చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఏఐ ద్వారా భక్తులకు 2 గంటల్లోనే స్వామివారి దర్శనం జరిగేలా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దీంతో వారిద్దరి మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గించి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్న తనపై భూమన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని బీఆర్ నాయుడు ఫైర్ అయ్యారు. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, బీఆర్ నాయుడు తో కాదు అంటూ భూమనకు టీటీడీ చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. మేము వీఐపీ కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తాంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు, నేను ఎంతకైనా తెగిస్తాను. అయితే బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు భూమన అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను మీతోనే పెట్టుకుంటా, మీ తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు భూమన. మీరు నా అంతటి వాడే లేడు అని చెబుతున్నారు కాబట్టి, నాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాను అని అంటున్నారు కాబట్టి మీలాంటి వాడితోనే పెట్టుకుంటాను. ఆ మాట మీలాంటి వాడితో కాదు, మీతోనే పెట్టుకుంటా. మీరు చేసినటువంటి తప్పుల్నే ఎత్తి చూపుతూ ఉంటా. వైసీపీ హయాంలో కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు చేయని దందాలు లేవని, వారి అవినీతిని నిరూపిస్తానని అన్నారు బీఆర్ నాయుడు. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దండాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడు ఏదో పెద్ద బీరాలు రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయంలో ఏమేమి అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. తనపై చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించి దోషిగా నిరూపించాలని బీఆర్ నాయుడికి ఛాలెంజ్ చేశారు భూమన. మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా. గతంలో బీహెచ్ఈఎల్లో చప్రాసీగా ఉన్న బీఆర్ నాయుడికి 1000 కోట్లు ఎలా వచ్చాయని భూమన ప్రశ్నించారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మా అవినీతి అది ఇదని ఎంత మాట్లాడుతున్నారు. అసలు నువ్వు బీహెచ్ఈఎల్లో ఒక సాధారణమైనటువంటి చప్రాసీ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తివి, ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అనేటువంటి విషయం హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. నువ్వు అక్కడ మీరు బట్టతల మీద జుట్టు మొలిపిస్తాను అని మోకాళ్ళు నొప్పికి మందు మీరే కనిపెట్టినట్టుగా మార్కెట్ లో వదిలి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. ఒరిజినల్ క్రిస్టియన్లు ఎవరు శ్రీవారి జోలికి రారని, వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్లు అంటూ ఆరోపించారు బీఆర్ నాయుడు. ఇదంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలా? నాకేం అవసరం? తమకు స్వామి వారిపై నమ్మకం లేదని బీఆర్ నాయుడు నీచంగా మాట్లాడడం తప్పని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మీరేదో చాలా శుద్ధ పప్పులాగా, మీ అంత భక్తుడే లేనట్టుగా, మేము క్రిస్టియన్లని, మేము నాస్తికులమని, భగవంతుణ్ణి దూషించినామని, భగవంతుణ్ణి కొట్టమని చెప్పినామని మీ నోటికి వచ్చినట్టుగా అశుద్ధపు మాటలు మాట్లాడి వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమని, ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేయకండి నాయుడు గారు. అది చాలా తప్పిదము. మొత్తానికి వైసీపీ హయాంలో టీటీడీలో భూమన అక్రమాలు చేశారన్న బీఆర్ నాయుడు ఆరోపణలకు భూమన కౌంటర్ అటాక్ చేయడంతో ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.